సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు దసరా కానుకిచ్చారు. మరో 3 జిల్లాలను కలిపి మొత్తం 30 జిల్లాలు ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా సిరిసిల్ల, గద్వాల, జనగామ జిల్లాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై టీఆర్ఎస్ మంత్రులు, జిల్లా నేతలతో ఉదయం నుంచి చర్చలు జరిపారు. ఈ 3 ప్రాంతాల నుంచి బలమైన డిమాండ్లు వినిపించడంతో దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో కొత్త జిల్లాలతో కలిపి తెలంగాణలో మొత్తం 30 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా సిరిసిల్ల, గద్వాల, జనగామ జిల్లాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం కేసీఆర్. దీంతో మొత్తం 30 జిల్లాల తెలంగాణ ఏర్పాటవుతోంది. డీటెయిల్స్ మా ప్రతినిధి సోంగోపాల్ అడిగి తెలుసుకుందాం. సోంగోపాల్, జేవి వివాద రహితంగా కొత్త జిల్లాల ఏర్పాటు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇన్నాళ్ళ వరకు ప్రజల్లో వచ్చిన డిమాండ్లను, ఆ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని చివరికి ఈ 3 డిమాండ్లు బలంగా ప్రజల నుండి వచ్చాయి. ఈ 3 మినహా ఎక్కడ కూడా కొత్త జిల్లాలకు సంబంధించిన డిమాండ్ లేవు. కాబట్టి ఈ 3టిని కూడా పరిగణలోకి తీసుకొని సిరిసిల్లను, అలాగే జనగామను, గద్వాలను, ఈ 3టిని కూడా కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయించింది. అధికారికంగా ప్రకటనే మిగిలింది. నిన్న మహబూబ్ నగర్ జిల్లా ప్రజాప్రతినిధులతో మాట్లాడినప్పుడు గద్వాల జిల్లాకు ఏకాభిప్రాయం వచ్చింది. ఇవాళ కరీంనగర్, వరంగల్ జిల్లా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. కరీంనగర్ లో సిరిసిల్లను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయడానికి దాదాపు అందరూ అంగీకరించారు. వాళ్ళు ప్రత్యేకంగా మరొక సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని ఏ మండలం ఏ జిల్లాలకు వస్తే బాగుంటుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా సౌకర్యంగా ఉంటుందన్న దానికి సంబంధించి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా మరొకసారి సమావేశమయ్యారు. అలాగే హుజూరాబాద్ లాంటి నియోజకవర్గం కొంత భాగం గతంలో వరంగల్ జిల్లాకు వెళుతుందన్న అంచనా ఉంది. అయితే దాన్ని కరీంనగర్ జిల్లాలోనే ఉంచే విధంగా మరొక నిర్ణయం కూడా తీసుకున్నారు. వీటితో పాటు ఇవాళ మరో 3 జిల్లాలకు సంబంధించిన సమీక్షా సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్. ప్రస్తుతం ఆదిలాబాద్ కు సంబంధించిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో సమావేశం కొనసాగుతుంది. రాత్రిలోగా ఖమ్మం, హైదరాబాద్ కు సంబంధించిన ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడతారు. ముఖ్యంగా ఈ 3 జిల్లాలకు సంబంధించి స్పష్టత ఇవ్వడమే కాకుండా కొన్ని వివాదాస్పదమైనటువంటి మండలాలు, రెవెన్యూ డివిజన్లకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇవాళ రాత్రికే వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఫైనల్ నోటిఫికేషన్, అంటే ఇప్పటికే మాట ఇచ్చిన దాని ప్రకారం మరొకసారి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలి. అఖిలపక్షంలో వచ్చిన దాదాపు డిమాండ్లన్నిటిని కూడా ఇప్పుడు నెరవేర్చినట్టే ఈ 3 జిల్లాలకు సంబంధించి ఓకే చేస్తే, అలాగే ఈ అఖిలపక్షం తర్వాతే కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలన్నది ప్రభుత్వ ఆలోచన. దసరా రోజు నుంచే కొత్త జిల్లాలో ఏర్పాటు పని మొదలు పెట్టే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. సోంగోపాల్, ప్రధాన ప్రతిపక్షం ఆందోళన, ఒత్తిడి, రాజీనామాలు ఫలించాయనుకోవచ్చా ఈ 3 జిల్లాల ఏర్పాటు నేపథ్యాన్ని చూస్తే? అంటే ప్రధాన ప్రతిపక్షం గతంలో 2 జిల్లాల కోసం డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ప్రధానంగా గద్వాలకు సంబంధించి ఎమ్మెల్యే డీకే అరుణ మొదటి నుంచి పోరాడుతూ వస్తుంది. దానికి బదులుగా వనపర్తి జిల్లాను ప్రభుత్వం చేస్తుంది. వనపర్తి బదులుగా గద్వాలను చేయాలన్నది ఆమె ప్రధానమైన డిమాండ్. అలాగే జనగామకు సంబంధించి కూడా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య దీనికోసం ఆందోళన చేశారు. ఇందిరా పార్క్ దగ్గర డీకే అరుణ అలాగే పొన్నాల లక్ష్మి ఇద్దరు కలిసి కూడా ఆందోళన చేశారు. రెండుకు సంబంధించి ప్రజలతో కలిసి అక్కడ ప్రజల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోవాలని ఈ ఇద్దరు నేతలు కూడా గట్టిగా పోరాడారు. సిరిసిల్లకు సంబంధించి అక్కడ ప్రస్తుతం మంత్రిగా ఉన్న కేటీఆర్, సీఎం తనయుడు కేటీఆర్ మంత్రిగా ఉన్నారు. సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మొదట ఈ సిరిసిల్ల ఏర్పడుతుందన్న ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో ఆ తర్వాత ప్రజల నుంచి కూడా గట్టి డిమాండ్ వచ్చింది. అంటే మంత్రితో సంబంధం లేకుండా అక్కడ నుంచి ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమించడం మొదలు పెట్టారు. దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే మంచిదనే ఉద్దేశంతో ఒకవైపు ప్రజల నుంచి ఒత్తిడి, మరోవైపు ఈ 2కు సంబంధించి మాత్రం ఈ ఇద్దరు నేతలు గట్టిగా పోరాడడం వల్ల ఇవి పరిగణలోకి తీసుకున్నారని చెప్పొచ్చు. అయితే వివాద రహితంగా ఉండాలి, ప్రజలు ఎక్కడ కూడా అసంతృప్తిగా ఉండకూడదు కొత్త జిల్లాలతో అనే ఉద్దేశంతో అన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే మంచిదనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. అంటే సోంగోపాల్, పూర్తి కసరత్తు పూర్తయిపోయినట్టేనా? అఖిలపక్ష భేటీ తర్వాత మళ్ళీ కొత్త డిమాండ్స్ ఏమైనా వినిపించొచ్చా? ఇటువైపు ప్రతిపక్షాల నుంచి కానీ లేకపోతే
ఉద్యమ సంస్థల నుంచి కానీ లేకపోతే ప్రజల నుంచి కానీ ప్రస్తుతం ఉన్న ఈ డిమాండ్లు తప్ప కొన్ని మండలాల్ని ఈ మండలం ఈ జిల్లాలో ఉంచాలి, ఈ మండలాన్ని ఈ కాన్స్టిట్యూన్సీ లో కలపాలని ఇలాంటి డిమాండ్లు ఉన్నాయి. అలాగే ఎస్ సోంగోపాల్